కాంగ్రెస్ ఒకటి ఉంది, అసలు కాంగ్రెస్ ఒకటి ఉంది. మా డాక్టర్ శివలాల్ గారు పొల్యూటెడ్గా మాట్లాడితే మేమేం చేస్తామైన అసలు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి చక్కర్లో పడి ఈరోజు సావాస దోషం అనేది ఒకటి ఉంటుందండి. మరి ఆంధ్ర మహాసభతోటి వంటగాసినటువంటి మరి ఆంధ్ర ముఖ్యమంత్రి శిష్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి మరి ఆయనకు అటువంటి మాటలే వస్తాయి. ఎందుకంటే మనం గత 5 సంవత్సరాల గోల తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ప్రేమతో పలకరించుకున్న చూసినా కానీ ఆంధ్ర శాసనసభలో తిట్ల పురాణాలు మీరు చూసారు. కాబట్టి దాన్ని ఈరోజు ఫ్యాక్షన్ తెలంగాణగా మార్చాలని మరి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మీరు తిట్ల పురాణాలు మీరే వినిపించారు. నిన్న వైరా సభలో ఒక ముఖ్యమంత్రి విలువైన పదవిలో ఉంటే మరి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు తెలియకుండా జోష్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా ఏనాడైనా మా కేసీఆర్ గారు మాట్లాడినరా? ఆ మాటలు వింటే ఏమనిపిస్తుంది అంటే పెద్దలు ప్రేమపూర్వకంగా తిడితే ఇంకా తిట్టాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. కేసీఆర్ గారు విలువతోటి మాట్లాడిందే కానీ ఇట్లా విలువ తప్పి మాట్లాడలే. ఈరోజు మరి సిగ్గులేని జాతి అన్నాడు. మీరు గమనించాలి, జాతి అనేది చాలా పెద్దది. ఏదో ఒక్కడిని కేసీఆర్ గారిని అనలేదు అక్కడ. అన్నప్పుడు నేనేమంటున్నానంటే అదే మాటను నీది సిగ్గులేని జాతి అని నేను అంటున్నా. ఎందుకు అంటున్నానంటే గత మొత్తం 1940 నుండి స్వాతంత్రం వచ్చి 47 నుండి పట్టుకొని 2014 వరకు ఈ తెలంగాణ జాతిని ఆంధ్ర జాతిని పట్టి పీడిస్తున్న జాతి నీది. కాబట్టి నీది సిగ్గులేని జాతి. కేసీఆర్ గారిది కాదు. కేసీఆర్ గారు నిజాయితీపరుడు, కేసీఆర్ గారు పవిత్రుడు. కాబట్టి పవిత్ర యుద్ధం చేసిండు కాంగ్రెస్ మీద. పవిత్ర యుద్ధం చేసి ప్రజలను గాంధేయవాదంతో శాంతియుతమైనటువంటి పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 సంవత్సరాలు అభివృద్ధి పథం చేసి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి నీ చేతికిస్తే ఈరోజు అదే కేసీఆర్ ఫ్యామిలీని నువ్వు శరవడతా ఉన్నావు. తర్వాత నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇది భావ్యం కాదు. ఎలా ఇచ్చారు తెలంగాణ? ఇది భావ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇచ్చారు అంటే చూడండి, మనకు శివలాల్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్యానలిస్టులు అందరూ తెలంగాణ బిడ్డలే. వాళ్ళు ఏ రోజు కూడా ఒక మాట కేసీఆర్ గారి వాదనను కానీ తెలంగాణ వాళ్ళు కించపరచలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి ఎందుకు కించపరుస్తూ ఉన్నారు? ఆ మాటలు తక్కిన వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే పార్టీలు వేరైనా కూడా మరి తెలంగాణ కోసం నిజంగా పోరాటం చేసిండు, ముందలుండి నడిచిండు. తప్పు చేసినా ఒప్పు చేసినా తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేసిండు అనే ఉద్దేశం ఉన్నది కాబట్టి వాళ్ళు అనట్లేదు. కానీ ఇదే రేవంత్ రెడ్డికి ఈ చెడు ముచ్చట్లు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే కోపం వచ్చి నాలాంటోడో ఇంకోడో మరి ఫ్యాక్షన్ తెలంగాణ మార్చాలనే కదా, గొడవలు చేయాలనే కదా. ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తానండి. అవగాహన లోపం, ఎంత అవగాహన లోపం అంటే ఈరోజు మన భారతదేశ మరి సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈరోజు మీరు పాకిస్తాన్ చూడండి, బంగ్లాదేశ్ చూడండి, శ్రీలంక చూడండి, ఏ విధమైన పరిస్థితులలో ఉన్నాయి. కానీ నాకు పట్టదు. కనీసం దాన్ని చూసి నేను ఇక్కడ మరి ఇంప్లిమెంటేషన్ చేయాలనా లేదా అనేది కూడా సోయి లేకుండా నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో ఊచకోతలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అవునా? అది చిన్న రిజర్వేషన్ ఇష్యూ నుండి పట్టుకొని ఈరోజు అది హిందూ ముస్లిం కొట్లాటగా తయారైపోయింది. ఈ సందర్భంలో ఈరోజు హైడ్రా అనేది ఒక పెద్ద హైడ్రామాని తీసుకొచ్చి ఆల్రెడీ జిహెచ్ఎంసీలో ఈవిడిఎం వ్యవస్థ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంది. ఆ ఉన్నదాన్ని సరిగ్గా నడపలేక ఈరోజు హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చిండు? చంద్రబాబు నాయుడు గారి క్లచెస్లో రేవంత్ రెడ్డి గారు ఉండాలి, డైరెక్ట్ సంతకం కావాలి, జిహెచ్ఎంసీ కమిషనర్ అవసరం లేదు. కాబట్టి హైదరాబాదును అప్పనంగా చంద్రబాబు నాయుడుకి అప్పగించాలి. ఈ 5 సంవత్సరాలలో ఆయన కోటాను కోట్ల ఆస్తులను మరి కాపాడాలి. కాబట్టి ఎందుకంటే శిష్యుడు, రక్షకుడు, బినామీ, చంద్రబాబు నాయుడు గారు బినామీ, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి గురువు. మీ దగ్గర ఎన్ని ఆరోపణలకి 100% మీ దగ్గర ఆధారాలు మిగతా ప్యానలిస్టులు కూడా అర్థమవుతుంది కదా, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. అట్లా ఆయన చేస్తూ మొన్న ఆ హైడ్రాన్ ఇంప్లిమెంటేషన్ రంగనాథ్ గారు కమిషనర్ పెట్టి మొన్న మొత్తం మా రాజేంద్ర గారు అంతా కూలగొట్టించాడు. మేము తప్పు అనట్లేదు. ఎంక్రోచ్మెంట్ అది ఎవడు చేసినా తప్పే. కానీ సమయం సందర్భం ఉంటుంది కదండి. అక్కడ బంగ్లాదేశ్ అంటకపోతుంది, ఓల్డ్ సిటీ అది. జర్ర టచ్ చేస్తే ఎందుకంటే ప్రజలకు కొన్ని విషయాలలో అవగాహన ఉండదు.
అప్పటిదప్పుడు మళ్ళీ అంటే ఈ పాయింట్ మళ్ళీ మర్చిపోతాడు ఆయన. ఈ పాయింట్ చెప్పలేండి, ఈ పాయింట్ ఎందుకు వచ్చింది? హైడ్రాను ఇంప్లిమెంటేషన్ చేసి మీరు ఏం చేయదలుచుకున్నారు అంటే హిందూ ముస్లిం ఓకే రాయండి మీరు. హిందూ ముస్లిం మాట్లాడడానికి మీకు ఇస్తాం. హిందూ ముస్లిం కొట్లాట చేపిస్తామని నీ ఉద్దేశం ఉందా? అంటే మత కలహాలు సృష్టించడం రేవంత్ రెడ్డి లక్ష్యం అంటారా? 100% రేవంత్ రెడ్డి గారిని ముందల పెట్టి హైదరాబాద్ ఇంతకు ముందు కూడా హిందూ ముస్లిం కొట్లాట జరిగినాయి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాం. ఒక సందర్భంలో ఈ కాంగ్రెస్ కున్న పద్ధతి ఏంది అని అంటే ఏమి లేకపోతే హిందూ ముస్లిం కొట్లాటాలు సృష్టించాలనేది ఎప్పటి నుంచో జరుగుతుంది హైదరాబాద్ లో. ఆ సందర్భాన్ని మళ్ళీ హైడ్రాని ముందర పెట్టేసి మొన్నటిదాకా బీజేపీని అన్నారు, మొన్నటిదాకా బీజేపీని హిందూ ముస్లిం కొట్లాట పెట్టేది బీజేపీ. అది ఒక మతానికి సంబంధించినటువంటి కులానికి సంబంధించిన జవాబు చెప్తాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నేను దానికి జవాబు చెప్తున్నా. హైడ్రా పెడితే వీళ్ళకి టీఆర్ఎస్ బీఆర్ఎల్కి నష్టం ఏం జరుగుతుంది? వీళ్ళు ఏదైతే కబ్జాలు చేసిండ్రో ఆ కబ్జాల మీద పడతారు. ఈ రోజు కేటీఆర్ చేసిన దాంట్లో చాలా ఉన్నాయి. ఈ రోజు మొత్తానికి కోమటి చెరువు అని కుత్బుల్లాపూర్ లో ఒక వాసవి గ్రూప్ వాళ్ళకి ఇచ్చిండ్రు. 6.5 ఎకరాలని అదనంగా వాళ్ళ బినామీకి ఇచ్చి నడిపిస్తుండ్రు. రేపు అది ఎక్కడ కూలుతుందో అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే మాసేది. హైడ్రా నీకేం సంబంధం? చెరువుల పూడిక అనే పేరుతోని ఈరోజు చెరువులనంతా మింగేసిర్రు వీళ్ళు. 1975లో ఏముండే, లేకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు ఎన్ని ఉండే, తెలంగాణ టీఆర్ఎస్ పోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో ఎన్ని చెరువులు వీళ్ళు మింగినారు అనేది అక్కడ లెక్కలు తేలుతున్నాయి. ఆ భయం వీళ్ళకి ముట్టుకొని ఈరోజు ఇంకో కొత్త నాటకం చేస్తారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీ అనేదేమో వీళ్ళు చెప్తారు. వీళ్ళకి ఎంఐఎం ఏం చెప్తుంది? కార్కా స్టీరింగ్ హమారే ఆత్మే అంటారు. ఇటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మొన్నటి వరకు మీరు అన్నట్టు బీజేపీ ఉండడు ఒక్క నిమిషం, బీజేపీని మతతత్వ పార్టీ కొట్లాట పెడతానది. అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళు ఉసిగొల్పుతున్నారు. ఈరోజు మొత్తాన్ని బంగ్లాదేశ్ తీసుకొచ్చి ఓల్డ్ సిటీలో కూలగొట్టిన దానికి నువ్వు లింక్ ఎందుకు పెడుతున్నావు? బంగ్లాదేశ్ విషయం వేరు, ఇండియా విషయం వేరు. ఈరోజు మొత్తానికి బంగ్లాదేశ్ లో కూడా మన ఇండియన్స్ ఉన్నారని ఉండని నేను కాదంటలేను. ఇండియన్స్ అక్కడ మైనారిటీ ఉన్నారు. ఆ మైనారిటీలకు మంచి జరగాలనేది ఆల్రెడీ ఉంది. ఈరోజు భారత్ ప్రభుత్వం ఉంది, లేకపోతే నరేంద్ర మోదీ గారు 3వ హ్యాట్రిక్ పిఎం ఉన్నాడు. దాని ఏముంది చూస్తారు. కానీ ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడ బేసే లేదు. బేస్ లేని వాళ్ళు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ఎంత మటుకు కరెక్ట్? హైడ్రా గురించి గతంలో ఉండే కనీసం సోయి లేనటువంటి అవగాహన లేనటువంటి అవగాహన రాహిత్యంతో కూడుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సందర్భం కాదు హైడ్రాన్ ఇంప్లిమెంటేషన్ చేసేది మంచిగా చేస్తున్నారు. కొత్త చట్టం చేసేది మంచిగా చేస్తున్నాం. మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. తప్పు పట్టండి. ఆబ్జెక్షన్ ఈజ్ సమయం సందర్భం ఉంటుంది. ఎప్పుడు కూడా చట్టాన్ని అమలు చేసేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే విజయ్ గారు మీ పర్మిషన్ పర్మిషన్ కాదు గవర్నమెంట్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తుంది. గత 9.5 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు మిమ్మల్ని ఒక్క మాట మాట్లాడింది లేదు. అక్కడ మన బంగ్లాదేశ్ లో అక్కడ ఉన్నటువంటి మరి తను ప్రధానమంత్రి గారు మరి ఇక్కడ వచ్చారు. షేక్ హసీనా గారు రాష్ట్రపతి గారు ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చినప్పుడు మరి ఒక పెద్దన్నగా భారతదేశం అందించింది. ఆనాడు కూడా మరి స్వతంత్రం రావడానికి మన భారతదేశమే ఇందిరమ్మనే మరి సహకరించి ఆర్మీ సహకరించి ఆనాడు విడుదల చేసిరు పాకిస్తాన్ నుండి. ఒక కొత్త రాజ్యం ఏర్పాటైంది. జరుగుతున్న క్రమంలో రిజర్వేషన్స్ వల్ల అది వచ్చిన గొడవను అది చూసాం మనం. అది కనీసం 3 రోజులు కాలేదు ఆమె ఇండియాకు ఎంటర్ అయ్యి లైవ్లో నడుస్తూ ఉంది. ఆ సందర్భంలో హైడ్రాను 5వ రోజు ఇక్కడ మొదలు పెట్టిరండి. అది మేము అనేది అంటే సందర్భాన్ని కొద్దిగా చూసి నడవాలనేది మా ఉద్దేశం. మేము ఎంక్రోచ్మెంట్ కానీ మీరు చేసినటువంటి పేరు ఏదన్నా మార్చుకోండి, మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చి దానికి ఈవీడీఎం అనే వ్యవస్థను ఏర్పాటు చేసి 800 మంది సైన్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తప్పు కాదు, తప్పే. అది మీరు అన్నట్టు ఒకవేళ ఈ 10 సంవత్సరాలలో మీరు డేటా తీయండి,
మీరు చూపెట్టండి ప్రజలకు. కేసీఆర్ గారు వాళ్ళు కూడా కొత్త ఇల్లు కొత్త ఇల్లు కట్టించారు అని మీరు ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా బహిరంగంగా మేము క్షమాపణ నేనది చెప్తున్నాను. మేము చెప్తాం. మీరు గుడ్డిగా ఆరోపణ చేయకుండా మీరు నిజంగా అది ఎప్పటి నుంచో ఉందండి. అది గత 75 ఏళ్ల నుండి ఆ ఎంకరేజ్మెంట్ ఉంది. ఒక్క పూటలో వచ్చిన ఎంకరేజ్మెంట్ కాదు అన్ని. తర్వాత హైకోర్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు వేసింది ఎంకరేజ్మెంట్ మీద, ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక అది పోతే ఇక సహవాస దోషం వల్ల జరుగుతున్నటువంటి ఈ ప్రాబ్లం ఏంది అని అంటే, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందని, మళ్ళీ బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ లో కలుస్తున్నారని ద్వంద్వ, అంటే ఇద్దరు కూడా ఇక్కడికి వెళ్ళి తబల వాయిస్తారు. మేమేమంటున్నామంటే మేమేమంటున్నామంటే మాకు ఆ కక్కుర్తి మాకెందుకు? మేమే బేస్ తయారు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాళ్ళము. మాకు ఈ రోజు కాకపోతే రేపు శాశ్వతం కాదు, ఎవరికి కూడా మీకు శాశ్వతం కాదు, అధికారం మాకు శాశ్వతం కాదు, అది మాకు తెలియకనా? కానీ మీరు ఈ విధమైనటువంటి కుట్ర ఎట్లా ప్రజలకు రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టు కదా. ఇక్కడ బీజేపీ అదే మాట మాట్లాడుతున్నారు, మీరు కాంగ్రెస్ లో పోతుర్రు. వీళ్ళు మాట్లాడేది కాదు, మీడియా ఛానల్స్ లో ఏ ఛానల్ చూసినా కూడా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది, బిగ్ బ్రేకింగ్ అని చెప్పి ఒక ప్రముఖ జర్నలిస్ట్ చెప్పారు. ఇవన్నీ మనం చూడండి సార్. ఇప్పుడు డిఎంకే విలీనమైందా సార్? అన్నా డిఎంకే విలీనమైందా? ఎంఐఎం విలీనమైందా? బీజు జనతా విలీనమైందా? ఈరోజు మరి ఏది మన మహారాష్ట్రకు సంబంధించినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి కదా, కర్ణాటకకు సంబంధించిన ఏది సెక్యులర్ జనతాదళ్ ఉన్నది కదా, మరి ఏవి కూడా విలీనం కానప్పుడు అది కాదండి. కేసీఆర్ గారిని సార్ మీరు ఒక పేరు పెట్టారు మా కేసీఆర్ గారికి. ఆ రాష్ట్రాలతో సంబంధం లేదు, ఇక్కడ రాష్ట్ర పరిస్థితులు వేరు. ఎందుకంటే కవిత జైల్లో ఉంది సార్ అక్కడ. కనిమొలి కూడా కవిత గారి కంటే 17 నెలలో 20 నెలలో ఆమె జైల్లో ఉందండి. అట్లా అని చెప్పి 2 సంవత్సరాలు ఉన్నది. మరి అన్నప్పుడు మరి డిఎంకే కలిపిందా? కలపలేదు కదా. అంటే నేను ఏమంటున్నా అంటే నిరాధారమైనటువంటి ఒకవేళ అట్లా కలపాలి అని అంటే ఆ రోజు ఈడీ వచ్చిన రోజే అయ్యా నీ కాల్ముక్త బాంఛన్ మోదీ గారికి చెప్పి కవిత గారిని అరెస్ట్ చేయించకుండే కదా. ఇప్పుడు నిరాధారమైనటువంటి మీరు ముచ్చట్లు మాట్లాడి ప్రజలకు ఒక ఏమంటారు ఏంద్రబాయి పంచాయతీ అనేది మీరు వాళ్ళకి విసుగొచ్చేటట్టు చేస్తా ఉన్నారు. ఎందుకు? ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మీ చేతిలో ఉన్నాయి. సరే వాళ్ళు చేశారు మరి మీ నాయకుడు కూడా చేసిన ఎలాగ చెప్పండి సార్. ఇక్కడే ఉంది చూడండి. రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు చేసిన సంచలన కామెంట్స్ ఏంటంటే, ప్రధానమంత్రి మోడీ అంటే ఎందుకంత భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితుల వద్ద బయట పెట్టాడంట. ఏమని? రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే. తర్వాత రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నాడు వాళ్ళ బృందంతో. మరి ఇవన్నీ ఏమంటారు? అవును కదా సార్, అవును కదా. మరి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? ఇక్కడ ఈయన కొడతాడు, అక్కడ ఆయన కొడతాడు అన్నప్పుడు లేదా అల్లరి అయితే అవుతుంది కదా. అంటే దీన్ని మేము జవాబు ఇవ్వాలా వద్దా? మేము జవాబు ఇవ్వాలి, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి సార్. మేము జవాబు ఇవ్వాలి, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. జెన్యూనిటీ ఉందిగా. వేగ్గా మీరు చెప్పలేరు, ఏదో దుమ్మేయాలని చెప్పేసి ఏమంటారు? మమ్మల్ని మేము బచాయించుకోవాలి కాబట్టి డెఫినెట్ గా మేము చెప్తాం. అంటే చెప్తాం అంటే ఏమని చెప్తారు అని అడుగుతున్నా. చెప్పండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీని కొనడానికి మా ప్రభుత్వానికి కూలగొట్టడానికి 5 కోట్ల బ్రైబు మాట్లాడి 50 లక్షల రూపాయలు ఇస్తూ పట్టుడు పోయినటువంటి దొంగ రేవంత్ రెడ్డి. ఇది స్పష్టత. ఇది కత్తి మీద మెడ. రేవంత్ రెడ్డి తప్పించుకోలేడు జీవితంలో ఎప్పుడు కూడా ఆ కేసు నుండి. ఎవరన్నా తప్పించుకోగలుగుతారు కానీ ఆయన తప్పించుకోలేడు. కాబట్టి అది పోవాలి అని అంటే ఆయనకు అవసరం ఉంది, కవితమ్మకు అవసరం లేదు. కవితమ్మది ఆరోపణ, రాజకీయ కుట్ర, అరెస్ట్ చేసిన ఈ రోజు కాకపోతే రేపొద్దున ఆమెకు బెయిల్ వస్తుండొచ్చు, ఇంకొక 4 నెలలైనా వస్తుండొచ్చు. అంత కక్కుర్తి కేసీఆర్ గారికి లేదు. ఒకవేళ అంత కక్కుర్తి ఉంటే ఆయన రోజు పోతుండే ఢిల్లీ పోయి అయ్యా నీ కాల్ముక్త బాంఛన్ అంటుండే. కానీ
ఆనాడు భారతీయ జనతా పార్టీ 2.5 సంవత్సరాల నుండి బ్రతిమలాడుతూ ఉంది ఏమని జర యాక్సెస్ ఏవా అని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఏ విధంగా అయితే ఉన్నారో ఇక్కడ కూడా కేసీఆర్ గారితో ఉంటే ఆయన మై ఫుట్ అని చెప్పి నేను ఉంటా సస్తా కానీ నేను ఇటు బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి పోను సార్, ఈ మనం next అని round అన్నారండి. మాట్లాడదాం. రుణమాఫీ గురించి మీరు మాట్లాడండి. వినండి, నేను ఒక్క నిమిషం బీజేపీ అండి. అడగాలి. చాలా టైం అయిపోయింది. You are not giving my time. లేదు అంటే నేను వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే మీరు BJP ఇవన్నీ వాళ్ళని చెప్పారు. కామ్ నేను చేయండి. రుణమాఫీ- ఇది It is debate. very- it is- సరే, it is రుణమాఫీ very debate. serious Okay, allegation. right, No, no, right, it is right. very serious No, allegation. ఒక్క నిమిషం. No, no, no. Very serious అయితే allegation. It is very ఆయన serious. కలిసేదంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కండెమ్ చేస్తున్నాను లే, లే, భారతీయ లే, జనతా లే. పార్టీకి సార్. అవసరమే లేకుండే లే, 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 లే. బీఆర్ఎస్ ని వినండి, బతిమలాడే వినండి. మాకేందండి? కలవలేదు, మాకు కలవలేదు, సైడ్ ఇవ్వండి, మాకు సైడ్ కలవలేదు. ఇవ్వండి. ప్రజలు మాకు కలవక, బయటకు తెచ్చారు. ప్రజలు మాకు- కలవక, ప్రజలు కలవక, మమ్మల్ని వినట్టిర్రు. వినండి, ప్రజలు మమ్మల్ని కలవక కలవనందుకు గాను బ్లాక్ మెయిలింగ్ చేసి ఏం చేశారు, ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసి మీకు తెలియంది ఏమున్నది సంతోష్ గారు మీకు తెలియంది ఏమున్నది, మీకు తెలియంది ఏముందండి, మీకు తెలియంది ఏముందండి. సరే. అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీని కొంటారు మీరు, దొరుకుతారు మీరు. ఒకటి రెండవది రైట్, రైట్. ఈ- ఈ భారతీయ జనతా పార్టీ వచ్చి మా ఎమ్మెల్యేని కొంటారు మీరు, రైట్. పట్టుడు పోతారు మీరు, పట్టుడు పోతారు మీరు. రైట్, అంటే ప్లీజ్. మీరిద్దరు దొంగలైపోయి మా బీఆర్ఎస్ ఒక్క నిమిషం. ఎమ్మెల్యేలను నేను- మీరు మాట్లాడుతున్నారు. మీరు కొనడం ఎంతవరకు కరెక్ట్? నేను అడుగుతాది. మాకు నైతికత ఉంది. మాకు నైతికత ఉంది. మాకు నైతికత ఉంది. విజయ్ గారు ఒక్క నిమిషం, రవి గారు, విజయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. కాదు ఒక్కటే. ఒక్క నిమిషం. మీరు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు ఇవన్నీ నేను తర్వాత డిస్కషన్ రావాలి. ముందు రుణమాఫీ గురించి మనం మాట్లాడుకోవాలి. మీరు అడిగితే నేను అడగాలి ఆ విషయాన్ని. మీరు ప్రశ్న పొడిగించారు. నేను పొడిగించలే కాబట్టి నేను పొడిగించలే. రుణమాఫీ గురించే మాట్లాడమన్నాను. ఇది దీనికి నేను ఈయన అడగాలి. టైం ఇప్పటికీ మీరు చాలా టైం తీసుకున్నారు. ఒకటే నిమిషంలో రౌండ్ రావాలి. మీరు ఆ విధంగా చేసినందుకు గాను రోషంతో మీషంతో తెలంగాణ ప్రజలు గాని బీఆర్ఎస్ పార్టీ అంత చిన్నగా లేదు, మేము చిన్న పిల్లలం కాదు, Right. మాకు కూడా రాజకీయాలు తెలుసు అబ్బాయి అని చేసి చూపెట్టినాం, ప్రజల ముందు పెట్టినాం. Right. కాబట్టి Right. మీరు కక్ష కట్టి రేవంత్ రెడ్డి